స్కై ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. బాగా ఆదరిస్తున్నారు. ఇప్పుడు శాకాహారం మంచిదా ఆరోగ్యానికి, మాంసాహారం మంచిదా అనేది చర్చ కార్యక్రమం. ఈయన సుందరరావు గారని రిటైర్డ్ మేజర్ ఆర్మీలో చేసి వచ్చారు ఆయన. మరి నేను పాలు పంచుకుంటున్నాను. మీకు చెప్పండి సార్, ఆకుకూరలు ఆరోగ్యానికి. ఆకుకూరలు, పాలకూరలు, సుక్కకూర, మెంతికూర, ఇంకా తోటకూర, ఇవి ఎక్కువ తినటం మంచిది ఈ రోజుల్లో. రక్తం పట్టుద్ది, బ్లడ్ పట్టుద్ది, బాగుంటుంది. కొయ్యి తోటకూర కూడా శాకాహారం మంచిది అంటారు మాంసాహారం కంటే. మాంసాహారం తింటే కొద్దిగా తినొచ్చు, ఎప్పుడన్నా ఒకసారి బుద్ధి పుట్టితే తినొచ్చు. అది నీకు వద్దు అనుకుంటే దాన్ని నీకు కాయగూరలు అవి తింటే కాయగూరలు రావు, ఏ రోగాలు రావు. ఈ కాయగూరలు ఆకుకూరలు కూడా రసాయనాలు అవి వేసి పండిస్తున్నారు. అవి శుభ్రంగా కడుక్కొని నానబెట్టి టమాటాలు కానీ ఇవే కానీ ఏదైనా కానీ కాసేపు నీళ్ళల్లో నానబెడితే ఆ రసాయనాలు దిగిపోతాయి. తర్వాత మీరు ముక్కలు కోసుకొని తొక్క తీసుకొని అది వండుకుంటే ఆరోగ్యానికి మంచిది. అలాగే ఆకుకూర పొడిగిన కొయ్యి తోటకూర ఇది తింటే బ్లడ్, పాలకూర, తోటకూర ఇది తింటే బ్లడ్ పట్టుద్ది అంటున్నారు. రక్తహీనత ఎవరైనా అనీమియా గురైనా, కొద్దిగా రక్తం తక్కువైనా, ఈ బాలింతలు వాళ్ళు ఈ ఆకుకూరలు కాయగూరలు ఇవి తింటే మంచిది. పాలు మరి ఇది తీసుకుంటే ఇంకా మంచిది. దయచేసి మీరు మాంసాహారం వదిలేసేసి ఈ శాకాహారం తింటే మంచిది అంటున్నారు. ఏ రోగాలు రావంటున్నారు. అలాగే కొత్తిమీర ఇవి కూడా తీసుకుంటే మంచిది. పుదీనా, కొత్తిమీర. ఈ కొత్తిమీరలో కూడా జీర్ణశక్తి సంబంధించిన జీర్ణం అవుతుంది. ఏదైనా ఆహారం జీర్ణం కాకపోతే కొత్తిమీర నోటి దుర్వాసన ఏదైనా ఉన్నా పోతుంది. అలాగే మునగాకులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. పాలకూర, కొయ్యి తోటకూర వీటిలో కూడా ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఈ రక్తహీనత ఉన్న వాళ్ళు ఈ బీట్రూట్, ముఖ్యంగా డాక్టర్లు సూచించేదే బీట్రూట్ కూర వండుకుంటే మంచిది. మునగాకు, క్యారెట్లో కూడా మరి ఐరన్ పుష్కలంగా ఉంటుంది. కాల్షియం ఉంటుంది క్యారెట్లో. మరి కాల్షియం టాబ్లెట్లు ఇవి మరి మంచి ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు. మీరు అవి తినే ఇది ఉండదు. డాక్టర్లు దగ్గరికి వెళ్తే క్యారెట్ ఇది పొటాషియం, కాల్షియం లోపించిందని కాల్షియం విటమిన్లు, లేకపోతే ఐరన్ డెఫిషియన్సీ ఉందని ఐరన్ టాబ్లెట్లు రాస్తున్నారు. దాని అవి మీరు డబ్బులు పెట్టి అధిక ధరలకి కొన్ని నష్టపోయే అవకాశం ఉండదు. దయచేసి మునగాకులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. తోటకూర, పాలకూర, మరి మెంతికూర, బచ్చల కూర ఇలాంటి ఆకుకూరలు వారానికి 2-3 సార్లు అయినా మీరు వండుకుంటే మరి ఐరన్ పుష్కలం. అలాగే రాగి పిండి, చోడి పిండి అంటారు. అవి ఇప్పుడు వచ్చేది ఎండాకాలం జావలాగా చేసుకుని పొద్దున్నే మజ్జిగ కానీ పెరుగు కానీ కలుపుకుంటే తాగచ్చు అంబల్లాగా. అది కూడా ఆరోగ్యానికి చలవ. మళ్ళీ ఈ బ్లడ్ తక్కువైన వాళ్ళు రాగి మాల్ట్ అని చెప్పేసి పిల్లలకి కూడా ఇస్తూ ఉంటారు, తాగచ్చు. పొద్దున్నే వాకింగ్ చేస్తూ కూడా ఇవి తాగుతూ ఉంటారు. కాబట్టి శాకాహారం మంచిది, మాంసాహారం వదిలేమని ఈయన సూచిస్తున్నాడు. ఈయన పరిశీలనలో ఏ రోగాలు రావు. మాంసాహారం ఎక్కువ తినే కొద్దీ కూడా ఈ కిడ్నీలు రాళ్ళు ఎఫెక్ట్ ఇవన్నీ ఉంటాయని అంటున్నారు. పళ్ళు, కాయగూరలు, ఆకుకూరలు, మరి మన బెండకాయ కూడా మరి తింటే తెలివితేటలు వస్తాయని చెప్పేసి ఆకుకూరలు, వంకాయ, బంగాళదుంప, దోసకాయ చలవ. అలాగే హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు మరి దోసకాయ కానీ, తర్వాత గుమ్మడికాయ కానీ, తర్వాత బీరకాయ, దోసకాయ, సొరకాయ, గుమ్మడికాయ ఈ 3 ఫ్రూట్స్ జ్యూస్ తాగితే మరి హార్ట్ స్టంట్స్ వేసే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు అని ఒక అతను నిపుణుడు, మరి ఆయుర్వేద నిపుణుడు చెప్తున్నాడు. 3 జ్యూసులు. అలాగే క్యారెట్, బీట్రూట్, ఉసిరికాయ ఈ 3 కలిపి జ్యూస్గా తీసుకుంటే ఏ రోగాలు రావు. ముఖ్యంగా కిడ్నీ సమస్యల నుంచి కానీ, తర్వాత ఈ షుగర్ సమస్యల నుంచి కానీ అధిగమించవచ్చు అని ఆయన చెప్తున్నాడు. గోధుమ గడ్డితో కూడా జ్యూస్ చేస్తున్నారు. కొబ్బరి బొండాలతో కూడా జ్యూస్ చేస్తున్నారు మార్కెట్లో. మరి చూడండి మీరు. ఉడకబెట్టిన గుడ్లు, ఈ తర్వాత బాదం పప్పు, రోజు నానబెట్టిన బాదం గింజలు 2 కానీ 3 కానీ మీరు తీసుకుంటే అది ఒక 3-4 తీసుకుంటే పొద్దున్నే టీతో తాగొచ్చు. బాదం టీ లాగా అవి తినేసి టీ తాగొచ్చు. మరి వాకింగ్ కూడా మంచిది ఆరోగ్యానికి. షుగర్ ఏమన్నా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏమన్నా ఉన్నా తగ్గుద్ది అని చెప్తున్నారు. రోజుకి ఒక అరగంట, గంట వ్యాయామం వాకింగ్ చేసిన మరి మీరు షుగర్ సమస్యలు, అనారోగ్య సమస్యలు, బ్యాడ్ కొలెస్ట్రాల్, గ్యాస్
గ్యాస్ట్రిక్ ట్రబుల్ బాగా పెరిగిపోతుంది. ఈ కల్తీ ఫుడ్, కల్తీ ఆయిల్స్ ఎక్కువైపోతున్నాయి. వీటి నుంచి కూడా మీరు అధిగమించాలంటే మీరు రోజు వాకింగ్ చేయండి, మంచి నూనె వాడండి, సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఇది కానీ. మరి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు మీరు తీసుకుంటే ఏ అనారోగ్యాలకు బారిన పడకుండా మీరు డబ్బులు డాక్టర్లకు వదిలించుకునే అవకాశం ఉండదు, నష్టపోరు. మరి మీరు చూడండి, ఆరోగ్య విషయంలో చాలామంది టైంకి తినండి, టైంకి తింటే ఏ గ్యాస్ అనేది మరి అటాక్ అవ్వదు. ఉప్పు కారాలు, పులుపు ముఖ్యంగా పులుపు తగ్గించండి. పులుపు ఎక్కువైతే మీకు గ్యాస్ ట్రబుల్ వచ్చే అవకాశం ఉంది. చింతపండు, పులుపు ఎక్కువ వాడతారు కొంతమంది. అలాగే ఉప్పు, కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళు ఉప్పు తగ్గించండి. ఉప్పు తగ్గిస్తే మంచిది. అలాగే మజ్జిగ, పలచని మజ్జిగ కూడా తీసుకోండి. ఇది ఎండాకాలం జాగ్రత్తలు పాటించండి. నిమ్మరసం అలాంటివి తీసుకోండి. పులుపు తగ్గిస్తే గ్యాస్ ట్రబుల్ అనేది రాదు ఆహారంలో. అలాగే వెల్లుల్లిపై 4 వెల్లుల్లి రెబ్బలు, తర్వాత చిన్న అల్లం ముక్క, బెల్లం ముక్క, ఈ 3 కలిపి కషాయంగా మీరు పొద్దున్నే పరగడుపునే తాగితే కనుక సర్వరోగ నివారణలా పనిచేస్తుందని మరొక ఆయుర్వేద నిపుణుడు సూచిస్తున్నాడు. మీరు చూడండి, ప్రకృతి వైద్యం పేరుతో చాలామంది మళ్ళీ ప్రకృతికి తరలి వెళ్తున్నారు. మరి ప్రకృతి మాత మనకి ప్రసాదించిన ఎన్నో అద్భుత శక్తులు ఉన్నాయి మొక్కల్లో. మరి చూడండి, అలాగే రకరకాల మొక్కలు మనకి గుంటగలగర, ఇవేమో జుట్టుకి, కిడ్నీకి ఏమో మరి అవి. అలాగే ఒక ఆకు సూచిస్తున్నారు, కొండపిండ. అలాగే ఈ తిప్పతీగ రసం తాగితే కూడా సర్వరోగ నివారణలా పనిచేస్తుంది అంటారు. లవ్ సింబల్లో ఉంటుంది తిప్పతీగ ఆకు. మీరు చూడండి, మీకు చూపించేవాడిని, ఇప్పుడు ఆకు పక్కనే ఉంది తిప్పతీగ ఆకు. అలాగే అది పొద్దున్నే పరగడుపునే నవలొచ్చు అంటున్నారు. తులసాకు కూడా నవిలేవాళ్ళు ఉన్నారు, తులసాకు రసం తీసుకునే వాళ్ళు ఉన్నారు. మరి తులసాకు కూడా నవ్వితే నోటి దుర్వాసన, నోటి పుళ్ళు ఇవి తగ్గుతాయి. కషాయంతో మరి తాగే మరి లెమన్ టీ అని చెప్పేసి పుదీనా, బెల్లం, ఈ నిమ్మకాయ, ఈ వీటి నుంచి బెల్లం నుంచి తయారు చేసింది లెమన్ టీ అనేది. మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏమన్నా తగ్గడానికి మరి ఇవన్నీ పనిచేస్తుంది ఆరోగ్యంగా. మరి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోండి. చాలామంది వాటర్ ఎక్కువ తాగండి, వాటర్ ఎక్కువ తాగితే మంచిది. రేపు ఎండాకాలం వాటర్ చెమట రూపంలో పోతూ ఉంటుంది. మంచినీళ్ళు ఎక్కువ తాగండి. మరి కొద్దిగా వ్యాయామం చేయండి, సూర్యరశ్మి కూడా తగిలితే మనకి మంచిది. మీరు ఆలోచించండి, మీరు అన్ని రకరకాల విషయాలు మీరు టైం వృధా చేసుకుంటున్నారు. ఆరోగ్య విషయంకి వచ్చేసరికి మీరు కొద్దిగా నిర్లిప్తంగా ఉంటున్నారు. పొద్దున్నే కొద్దిగా ఈ పళ్ళ రసాలు, ఫ్రూట్స్ అవి తీసుకున్నా కూడా మీకు లోపల కడుపులో ఏమన్నా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏమన్నా ఉన్నా అవి మొత్తం కరిగిపోయి బయటికి వెళ్ళిపోద్ది. అందుకని పళ్ళు, కాయలు, ఈ బత్తాయి, ఈ సపోటా, తర్వాత ఈ నారింజ, ఈ బత్తాయి పీచు పదార్థాలు ఇవి తింటూ ఉంటారు. బీరకాయల పీచు పదార్థాలు. అలాగే కాకరకాయ క్యాన్సర్ తగ్గించే గుణం ఉందని నిపుణులు చెప్తున్నారు. టమాటా ఇవన్నీ మీరు తీసుకొని, క్యారెట్, కాల్షియం ఎక్కువ ఉంటుంది. బంగాళదుంపలో పొటాషియం ఎక్కువ ఉంటుంది. మునగాకులు ఐరన్, పాలకూర, కొయ్యి తోటకూర వీటిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. టమాటాల్లో, వంకాయ, గోంగూర వీటిలో ఐరన్ ఉంటుంది. మీరు తీసుకొని ఆరోగ్యంగా జాగ్రత్తలు పాటించండి, అనారోగ్యాలకి గురి కామాకండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.